పోయినసారి మనం 11వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసాము. అయితే చివరి భాగానికి ఈ 22 వచనాల తర్వాత మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి హడావిడిగా ముగించి వేయడం జరిగింది. సో 11 నుంచి మనం 21వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వేషధారణ జీవితాన్ని, అంజూరపు చెట్టు ఆకులతో ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టు ఫలాలు లేకుండా ఆకులున్నాయి ఆ చెట్టుకి. కాబట్టి అది వేషధారణకి గుర్తు అన్నమాట. ఎందుకంటే అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, ఖచ్చితంగా ఒక చెట్టుకు ఆకులు వచ్చాయంటే ముందు దానికి కాయలు ఉండి తీరాలి. ఆకులు రావడం కంటే కూడా ముందే దానికి పూత, తర్వాత చిన్న కాయలు, పిందెలు వస్తాయి ఖచ్చితంగా. సో అలా లేదు, ఆకులు మాత్రం సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాదు మధ్యలో ఈ అంజూరపు చెట్టుకు మధ్యలో శాండ్విచ్ లాగా ఒక సంగతి కూడా ఉంది. దేవాలయంలోకి యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన గద్దించినట్లుగా, ఆ వ్యాపారం చిల్లర మార్చే బల్లలు పడద్రోసి ఆ పీటల్ని పడద్రోసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వేషధారణని ఆయన ఒప్పుకోడు. అంటే ఫలాలు లేనటువంటి ఆత్మీయత, లోపల వాస్తవానికి ఆత్మీయ ఫలాలు ఉండవు, కానీ పైకి మాత్రం ఎట్లాగుంటుందంటే, వాళ్ళు నేను మంచి భక్తిపరుణ్ణి, నేను మంచి ఆత్మీయత కలిగి ఉన్నా అని పైకి కనపరుచుకునే జీవితం. అక్కడ మందిరం కూడా అదే కనపడతా ఉంది. మందిరం చాలా గొప్పగా కట్టించుకున్నారు. ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒక వింతలాగా చెప్పుకోగలిగినంత ఘనంగా ఆ మందిరాన్ని కట్టుకున్నారు, దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఇంచుమించుగా 80 సంవత్సరాల పాటు దాన్ని కట్టారు. క్రీస్తు పూర్వం 20లో మొదలెట్టి 60 వరకు కట్టారు దాన్ని. అయితే ఆ దేవాలయం చూసుకుని వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా మా భక్తి, మా దేవాలయం అని అనుకుంటున్నారు, కానీ అందులో ఉండాల్సిన ఆరాధన వారి జీవితాల్లో లేదు. కాబట్టి దేవుడు ఆ అంజూరపు చెట్టును శపించాడు. దేవాలయంపై కూడా ఆ శాపం కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. కొద్ది సంవత్సరాల్లోనే, క్రీస్తు శకం 70లోనే అది రాతి మీద రాయి లేకుండా టైటస్ చక్రవర్తి చేత అది పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఆత్మీయత లేని జీవితాన్ని, ఫలాలు లేనటువంటి జీవితాన్ని దేవుడు అంగీకరించజాలడు, ఆయన అంగీకరించడు అనేది గుర్తుంచుకోవాలి. అయితే ఆ కంటిన్యూషన్లో ప్రభు ఇప్పుడు మీరు చూడండి, ఆత్మీయతను వేషధారణ లేనటువంటి దాని గురించి ప్రభు చాలా తీవ్రంగా ఆయన నిర్ణయం తీసుకొని, చాలా తీవ్రంగా యేసు ప్రభు వారు ఆయన స్పందించి ఆయన ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రార్థన వచనాల్లోకి మనం వెళితే, ఈ ప్రార్థన వచనాల్లోకి కనుక మనం వెళితే, ఈ వచనం గురించి నేను సిద్ధపడుతున్నప్పుడు నేను అనుకున్నా, అసలు ఈ వచనాలు ఎలా బోధించాలి అని నాకు ప్రశ్న వచ్చింది. నిజంగా ఈ వచనాలు బోధించడానికి అసలు తగిన వాళ్ళమేనా అని నేను ఆలోచించుకున్నా కొంతసేపటికి. ఈ వచన భాగాలు సిద్ధపడుతున్నప్పుడు ఓ మాట నేను మీతో చెప్తా. ప్రభువా, అసలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సంగతులు ఏంటి, సత్యం ఏంటి, అది బోధపరచున్నప్పుడు ప్రభు నిజంగా చాలా చక్కని సత్యాలు నా ప్రార్థనా విషయాల్లో ఉంచాడు. కొంతమంది ఈ విషయాలు అర్థం కాక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఎలా చేస్తారో నేను వచనాల్లోకి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటాను. బట్ ఇప్పుడు ఒక సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు. చాలా సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆ ప్రార్థనకి జవాబు నేను చూడటం లేదు. ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి? నాకంటే ముందు లేదా నాకంటే వెనక, నాకంటే చిన్నోళ్ళు చెప్తున్నారు ప్రార్థన చేసింది జరిగిందని చెప్తున్నారు, లేకపోతే వాళ్ళ జీవితాల్లో మేలేదో జరిగినట్టుగా కనబడుతుంది, ఏదేదో అయిపోయినట్టుగా, కానీ నిజంగా నా ప్రార్థన సరిగా లేదా, నా ఆత్మీయ జీవితం సరిగా లేదా, అసలు ప్రార్థన చేయటం నాకు వచ్చా? లేకపోతే కొంతమంది ప్రశ్న ఎట్లుంటుందంటే, దేవుడు నిజంగా నా ప్రార్థనే వినటం లేదేమో, నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో, దేవుడు అందరినీ మంచిగానే చూస్తున్నాడు కదా, నన్నెందుకు ఆయన పక్కన పెట్టేశాడు, నా ప్రార్థన దేవుడు ఎందుకు వినకుండా వదిలిపెట్టేస్తున్నాడు అనే ప్రశ్నలు మీలో కొంతమందికి ఒకవేళ ఉన్నాయేమో. మీ దీర్ఘకాల ప్రార్థనను బట్టి, లేదా జవాబు లేనటువంటి పరిస్థితిని బట్టి, లేదా ప్రార్థిస్తున్నాము కానీ ప్రార్థనలో వెంటనే జవాబు రాని దాన్ని బట్టి, కృంగిపోయిన పరిస్థితిని బట్టి ఒకవేళ నిరుత్సాహంతో ఉన్నారేమో, ఒకవేళ ప్రార్థన గురించినటువంటి ఆత్మీయ సత్యాలను
దేవుడు ఈ వచన భాగాల్లో, ఈ 4 వచనాల్లో దేవుడు అద్భుతంగా దాచి ఉంచాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ వచనాలకు నేనేమని పేరు పెడతానంటే సరి అయిన ప్రార్థనకు ప్రశ్నావళి, అంటే ప్రేయర్ చెక్ లిస్ట్ అందాం. ప్రార్థన పరిశీలన ప్రశ్నాపత్రం. నీ ప్రార్థన ఎలాగుందో ఈ ప్రశ్నలతో నువ్వు పరిశీలించుకోవచ్చు. లేదా నీ ప్రార్థన జీవితానికి సంబంధించి, నీ ప్రార్థనకు సంబంధించి నీ జీవితం ఎలాగుందో నువ్వు సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ వచన భాగాల్లో చూసే సంగతులను బట్టి 22వ వచనం మొదటి సత్యాన్ని మాట్లాడుతుంది. ప్రార్థన మనం అంటే ఎఫెక్టివ్ ప్రేయర్ మన జీవితాల్లో కనబడాలంటే, ప్రభావవంతమైన ప్రార్థన పరులుగా మనం జీవించాలన్నా, లేదా స్థిరంగా కదలక నిలకడగా మనం ప్రార్థన చేయాలన్నా కొన్ని విషయాలు, కొన్ని ఆత్మీయ సత్యాలు మన జీవితాలకు అవసరం. మనం వరుసగా నేర్చుకుందాం. ఆ 4 విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. 22వ వచనంలో ఇలాగుంది, అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారు. వాస్తవానికి వాళ్ళకి విశ్వాసం లేదా? ఇప్పుడు అంటే మనం దేవుని వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే ఎవరితో యేసు ప్రభు ఆ సన్నివేశంలో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడో వాళ్ళెవరు, అది మనకు ఎలా వర్తిస్తుంది అంటే ఆ సందర్భం, ఆ నేపథ్యంలోకి మనం వెళ్ళాలి. యేసు ప్రభు అవిశ్వాసులతో మాట్లాడలేదు. యేసు ప్రభు ఆ మాటకు వస్తే అంతకు ముందే, అంటే అంతకు ముందు రోజే ఏం జరిగిందంటే దేవాలయంలో ఉన్నటువంటి మేము చాలా గొప్ప మతస్థులం, అసలు ఇంత భక్తిపరులు లేరు, వాళ్ళ ఆచారాలు ఎంత నిష్టగా ఉండేయంటే అసలు మతం అంటే ఇలాగుండాలి, భక్తి అంటే ఇలాగుండాలి అని వాళ్ళ భక్తిని పైనే ఉంచుకునేవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని చాలా తీవ్రంగా గద్దించాడు. దేవుడు వాళ్ళని ఆ దేవాలయంలో ఇంచుమించుగా 30 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది ఆ ఆవరణం అంతా కూడా. అంతటి ఆవరణాన్ని నిజంగా ప్రభు ఎట్లాగా దాన్ని అంతటినీ అక్కడున్న వారిని వెళ్ళగొట్టాడు అనే సంగతి ఆయన యొక్క మహిమాన్వితమైన ఆయన దైవిక శక్తికి మాత్రం అది నిజంగా నిదర్శనం. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప ఎఫెక్టివ్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు, చాలా శక్తి కలిగినటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారి ఆత్మీయ జీవితంలో నిజమైన విశ్వాసం లేనటువంటి, విశ్వాసానికి వేరుగా ఉన్నటువంటి వేషధారణ భక్తి విషయంలో దేవుడు రాజీ పడలేదు, అసలు వారిని గద్దించాడు. కానీ ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు చూసారా, ఆ తెల్లవారే అంటే సోమవారం నాడేమో యేసు ప్రభు వారు మనం 11 వచనాలు, మొదటి 11 వచనాల్లో చూసాం. 11వ అధ్యాయంలో ఆయన యెరూషలేం దేవాలయంలోకి ఆయన వెళ్ళాడు ఊరేగుతూ. తెల్లవారేమో 2వ రోజు నెక్స్ట్ డే జరిగిన సంగతి ఏంటంటే అంజూరపు చెట్టుని శపించి ఆయన ముందుకెళ్ళి దేవాలయంని ఆయన శుద్ధీకరించి ఆయన మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు 3వ రోజు యేసు ప్రభు వారు ఉదయాన్నే ఆయన వెళుతూ ఉంటే జరిగిన సంగతి ఏంటంటే ఆ అంజూరపు చెట్టు, శపించబడినటువంటి ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయినటువంటి ఆ సన్నివేశాన్ని శిష్యులకు చూపిస్తూ, అంటే పేతురు చెప్తున్నాడు, ప్రభువా నిన్ననే కదా నువ్వు శపించావు దీన్ని, ఈ రోజు చూడు ఎంత వేళ్లతో సహా ఎండిపోయిందో, ఎంత ర్యాపిడ్గా ఎండిపోవటం అనేది నిజంగా ఆశ్చర్యం. అది పేతురు చెప్తుంటే అప్పుడు యేసు ప్రభువారు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభువారు ప్రార్థన గురించి చెప్తుంది అవిశ్వాసులు కాదు, ఆయన శిష్యులకి. ఇప్పటికి ఇంచుమించుగా 3.5 సంవత్సరాల పాటు వాళ్ళ వ్యాపారాలను ప్రక్కన పెట్టేసి, వారి ఉద్యోగాలు ప్రక్కన పెట్టేసేసి యేసు ప్రభుతోనే ఉంటూ జీవిస్తూ ఉన్నటువంటి, వెంబడిస్తున్నటువంటి శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభుని ఎరగనటువంటి అవిశ్వాసులతో కాదు ఆయన మాట్లాడేది. వాళ్ళకి విశ్వాసం లేక కాదు ఆయన చెప్పేది, విశ్వాసం ఉంచమని చెప్పేది విశ్వాసం లేదు కాబట్టి కాదు. విశ్వాసం లేకపోతే వారు యేసు ప్రభుని ఎలా వెంబడిస్తారు అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నది మనం అనుకునే విశ్వాసం గురించి కాదు, రక్షణకు సంబంధించినటువంటి విశ్వాసం గురించి కాదనమాట. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే దేవుని ఎరిగినటువంటి విశ్వాసం, దేవుడు ఎలాంటి వాడో ఆయన పైన ఉండేటటువంటి విశ్వాసం అన్నమాట. దీని గురించి హడ్సన్ టేలర్ అనేటువంటి మిషనరీ, ఆయన హడ్సన్ టేలర్ భక్తుడు ఏమని రాస్తాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే నమ్మదగినటువంటి విశ్వాస
పాత్రుడైనటువంటి మనమందరం నమ్ముకోగలిగినటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచడం అనే మాట చెప్తాడు ఆయన. అంటే మీకు ఓ సంగతి చెప్తా, దీన్ని వివరించడానికి 2 లేదా 3 ఉదాహరణలు నేను మీతో చెప్తాను. ఒక మాట, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని మనం చూస్తాం, అవునా కదా? అయితే ఆయన జీవితంలో మనం గనక గమనించినట్లయితే అబ్రహాము దేవుని నమ్మి కనాను దేశానికి వచ్చినప్పటికీ కూడా 25 సంవత్సరాల వరకు, దేవుడు పిలిచిన తర్వాత నమ్మి వచ్చిన తర్వాత 25 సంవత్సరాల వరకు కూడా అబ్రహాముకు పిల్లలు ఉన్నారా? అవునా? పిల్లలు ఉన్నారా ఆయనకి? కానీ అబ్రహాము గురించి మనం చూసేటటువంటి మాట ఏంటంటే, అబ్రహాం అట విశ్వాసాన్ని బట్టి రోమీయులకు రాసిన పత్రికలో అనుకుంటాను, రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఇట్లా ఉంటుంది, 19వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అంటే అబ్రహాము దేవుణ్ణి, అంటే కొంతమంది నమ్మకం ఎట్లుంటుందో చెప్తాను చూడండి. దేవుడు ఉన్నాడని అనుకుంటున్నామండి, సాతాను దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని. అది కాదు విశ్వాసం అంటే, నమ్మదగినటువంటి దేవుణ్ణి ఎరిగి ఉండడం. దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే చేశాడో, అబ్రహాముకు టైం అయిపోతుంది, చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, అతని శరీరం మృతతుల్యం, వృద్ధాప్యం వచ్చేసింది. శారా కూడా పిల్లలను కనలేనటువంటి వృద్ధాప్యం తనకు వచ్చేసింది, మృతతుల్యమైనంత శరీరం. కానీ ఎంత స్థిరమైన నమ్మకం అంటే, దేవుడు ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చగలడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడా లేదా? ఇదిగో నీ సంతానం వలన భూలోకంలో సమస్త జనులు ఆశీర్వదించబడతారని 12వ అధ్యాయం ఆదికాండంలో వాగ్దానం చేశాడు. అప్పటికి కనానుకు వచ్చిన వెరీ బిగినింగ్ అన్నమాట. అన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఆ దేవుడు ఎంత నమ్మదగిన వాడో, వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి స్థిరమైన విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కాలం గడిచిపోతున్నప్పుడు, సమయం గడిచిపోతున్నప్పుడు, రోజులు గడిచిపోతున్నప్పుడు మనం అనుకున్నది లేదా దేవుడు మనకు చేసిన వాగ్దానం మన జీవితాల్లో జరగనప్పుడు మనం కృంగిపోతాం చాలాసార్లు. అంటున్నారా? దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఇలాంటిది. ఇంకొక ఉదాహరణ కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇంకో ఉదాహరణ కూడా మోషే విషయం కూడా మనం గమనించవచ్చు. మోషే విషయంలో కూడా మనం ఎలా గమనించవచ్చు అంటే, మోషే వాస్తవానికి రాకుమారుడిగా అడాప్ట్ చేసుకోబడ్డాడు. వాస్తవానికి అప్పుడు మోషే కాలంలో ఉన్నటువంటి ఫరోకి ఒక్కతే కుమార్తె. ఫరోకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? మగపిల్లలు ఉన్నారా? లేరు. కుమార్తె ఒకతే ఉంది. ఆమెకి భర్త చనిపోయాడు, సో పిల్లలు లేరు. కానీ ఈ అమ్మాయికి పిల్లలంటే చాలా ఇష్టం. చూడండి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తితో చూడండి. ఇప్పుడు ఆశ్చర్యంగా దేవుడు మోషేను తన తల్లి ఏ బుట్టలో అయితే వదిలిపెట్టిందో ఆ బుట్ట దగ్గరికే దేవుడు, ఆ పెట్టె దగ్గరికే దేవుడు నడిపించాడు. నడిపించిన తర్వాత ఇప్పుడు ఏ రాజు అయితే అతన్ని చంపేశాడో వాస్తవానికి ఆ రాజు కుమార్తె అతన్ని పెంచుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం జరిగిందంటే, ఇప్పుడు అతగాడు ఫరో ప్యాలెస్లో కొంత వయసు వచ్చే వరకు తల్లి దగ్గరుండి ఆ తర్వాత ఫరో యొక్క ప్యాలెస్కి వెళ్ళాడు. తల్లి ఎంత అద్భుతమైనటువంటి పని చేసిందో తెలుసా? అతని కుమారుడు, ఆమె కుమారుడు ఫరో రాజభవనానికి వెళ్తాడు. ప్రతి విధమైన పాపానికి అక్కడ అవకాశం ఉంది. ప్రపంచంలో తాను చెయ్యలేనటువంటి పాపం ఇంక లేదు అసలు. కానీ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఆవిడ చంకలు కొట్టుకోలేదు, నా కొడుకుని ఫరో పెంచుకుంటున్నాడు, ఫరో ఇంట్లో ఉండబోతున్నాడని డప్పేసుకోలేదు. అక్కడికి వెళ్ళడానికి, పాపంలో పడకుండా ఉండడానికి తనకి ఏం అవసరమో మోషేకి ఆ సత్యాలన్నీ కూడా చిన్న వయసులోనే తల్లి చెప్పింది. ఈరోజు అలాంటి తల్లులు కావాలి. ఈరోజు ఎందుకు ఈరోజు మీ పిల్లలు అవిశ్వాసంలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇంకా రక్షణలో లేరంటే అలాంటి తల్లులు లేరు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో. అర్థమవుతుందా? నా కొడుకు గురుకుల పాఠశాలలో సీట్ వచ్చింది, నా కొడుక్కి ఐఐటీలో ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో ఇంజనీరింగ్లో పలానా సీట్ వచ్చింది, చంకలు కొట్టుకోవడం, వాటి గురించి ప్రార్థనలు అడగడం, ఆ ప్రార్థన ఆ దేవుడు అది అలకిస్తే ఓ కృతజ్ఞతా కూటం పెట్టుకోవడం తప్ప
వాళ్ళు ఎక్కడుండబోతున్నారు, వారికి ఉండాల్సిన విశ్వాసం ఏంటి, రక్షణ ఏంటి, వారి పరిశుద్ధ జీవితం ఏంటనే ఏమాత్రం కూడా బాధ్యత లేనది భక్తిహీన తల్లిదండ్రులతో సంఘాలు నిండిపోయాయి ఈరోజు. మన ప్రార్థనలన్నీ కేవలం వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ పెళ్ళి, మళ్ళీ పెళ్ళైన తర్వాత వాళ్ళకి మళ్ళీ పిల్లలు, అయిపోయింది. ఇంకా వాళ్ళు సంఘంలో లేరు. ఇంకా వాళ్ళు క్రైస్తవ సంఘం క్షీణించిపోతుంది ఈరోజు. వింటున్నారా? బాధ్యత లేనటువంటి తల్లుల మూలంగా, తండ్రుల మూలంగా క్రైస్తవ సంఘాలు క్షీణించిపోయాయి. భారతదేశ సంఘం కూడా అనుకుంటున్నారేమో, టీవీలో చూసి ఆ ఫేస్బుక్లో ఆ పనికిమాలినటువంటి వీటిని చూసి ఓహో ఏదో అనుకుంటున్నారేమో, సంఘం చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రియమైన స్నేహితులారా, వినండి, తల్లి ఏం చేసిందో తెలుసా? మోషేను వాక్యంతో పెంచింది, దేవుని వాక్యంతో. బైబిల్ లేదు ఆ రోజు, బైబిల్ లేదు. కానీ దేవుని కార్యాలు వాళ్ళ దగ్గర కేవలం కథలు మాత్రమే ఉన్నాయి. అర్థమవుతుందా? మోషే అక్కడికి వెళ్ళాడు, కానీ సింహాసనం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ విశ్వాసాన్ని బట్టి అట మోషే ఐగుప్తులో రాజకుమారుడు అనిపించుకోవడం కంటే, అల్పకాలం పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలు అనుకున్నాడు. ఏమండి, అంత తెలివైనోడు. ఐగుప్తు ఆ రోజుల్లో ప్రపంచంలో ద బెస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ అది. వింటున్నారా? ప్రపంచంలోనే అద్భుతమైన చదువులు ఉన్నటువంటిది. మోషే అన్ని విద్యలు అభ్యసించాడు. అంటే ప్రపంచ మేధావి అనమాట మోషే. అప్పుడు ఇంకా ప్రపంచంలో చదువరు అనమాట అతను. ఇప్పుడు మోషే ప్రజలను చూసి, ఇశ్రాయేలు ప్రజల్ని చూశాడు కదా, నా ప్రజలే అనుకుంటున్నాడు కదా, వీళ్ళు ఎంత బానిసత్వంలో, ఎంత భయంకరంగా హింసించబడుతున్నాడో చూశాడు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఎట్లాంటి, అంటే ఈ మాట వాడొచ్చో లేదో, పనికిమాలిలో కూడా చూశాడు మోషే. ఎంత తిరుగుబాటుదారులో కూడా చూశాడు. వీళ్ళ బాధ్యత మీదేసుకుంటే ఇతగాడిని బతకనివ్వరనే సంగతి కూడా మోషేకి ముందే తెలుసు. కానీ 2 చాయిస్లు ఉన్నాయి. పాప భోగం అనుభవించాలా, లేదా దేవుని ప్రజలతో దేవుని సంకల్పంలో పనిచేసి నింద అనుభవించాలా. 2 ఉన్నాయి అతని ఎదుట. ఏం చేశాడో తెలుసా? నింద అనుభవించడమే మేలు అనుకున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాముకు చెప్పాడు 400 సంవత్సరాలు నీ పిల్లలు ఐగుప్తులో ఉంటారని చెప్పాడు. ఆ సంగతి వాళ్ళమ్మ మోషేకి చెప్పింది. ఇప్పుడు మోషే మనసులో ఏముందంటే, మేము విడుదల పొందే టైం అయింది, విడుదల పొందే టైం అయిపోయింది, దేవుడు విడిపించాలంటే ఇప్పుడు దేవుడు 2 విషయాలు పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? సింహాసనం ఎక్కుతావా, వీళ్ళని విడిపిస్తావా? లేదండి, దేవుణ్ణి నమ్మినటువంటి విశ్వాసం. అంటే దేవుడు అంత నమ్మదగినవాడు, దేవుడు అంత మంచివాడు అనేటటువంటి విషయంలో నమ్మదగినటువంటి విశ్వాసం మన జీవితాలకు కావాలి. ప్రియమైన స్నేహితులారా, వినండి, దీన్ని నేనేమంటానంటే సింపుల్గా 22వ వచనాన్ని నేనేమంటానంటే, 22వ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే, నమ్మదగిన దేవుని ఎరిగినటువంటి జీవితం. ఇది ప్రార్థనలో ఉండాల్సినటువంటి సంగతి. నమ్మదగినటువంటి దేవుణ్ణి ఎరిగిన జీవితం ప్రార్థనలో మనకు కనబడాలి. ఉదాహరణకు దావీదు కూడా గొలియాతు దగ్గరికి వెళ్తాడు కదా, అవునా? అతను ఏం చేశాడు తెలుసా? జీవం కలిగినటువంటి దేవుణ్ణి దూషించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? అసలు అతని ఎత్తెంత, దావీదు ఎత్తెంత, దావీదు దగ్గర ఉన్న ఆయుధాలేంటి? కానీ అతనికి ఒకటే తెలుసు, దేవుడు ఎంత శక్తి కలిగినోడో తెలుసు. అందుకే దేవుని లేఖనం ఇలా చెప్తుంది వాక్యం, తమ దేవుని ఎరుగువారట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే, ఇంకా ప్రభువా నాకు అవసరం ఉంది, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, అవునా? అంతేనా మనం ప్రార్థన చేసేది? ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రభువా నా పిల్లగాడిని మంచి స్కూల్లో పెట్టు, లేకపోతే ఏమండి యెహోషువ అయితే ఏమని ప్రార్థన, ప్రభువా నాకు ఇంకా పెద్ద మోళ్ళ కెమెరా ఇవ్వు. నేనైతే ఏం ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇది తీసేసి పెద్ద మందిరం కట్టించు. ఇవే మన ప్రార్థనలో. నమ్మదగిన దేవుని ఎరిగిన జీవితం మన జీవితాలకు కావాలి ప్రార్థనలు. అంటే ప్రభు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాలు, ఆయన సంకల్పాలు, ఆయన ప్రణాళికలు, ఆయన వాగ్దానం ఏదైతే ఉందో, ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో దాని విషయంలో ఎవ్వడు కూడా దాన్ని ఆపలేడు. ఆయన జరిగించేటటువంటి వాడు ఆయన. 2వ సంగతి 23వ వచనంలోకి వద్దాం మనం. 23వ వచనం చూడండి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ ప్రభువారు ఏమంటున్నాడంటే, జరుగునని నమ్మిన ఎడల అని మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ వచనాన్ని తీసుకొని కొంతమంది ఏం చేశారంటే, కొన్ని క్రైస్తవ సంఘాల్లో వాళ్ళు ఈ మూమెంట్ని తీసుకొచ్చారు, నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్.
దేవుని వాక్యం చెప్తుంది కదా, అక్కడ దేవుని వాక్యంలో ఉన్న సంగతే కదా, అవునా కదా, దేవుని వాక్యంలో ఉన్న సంగతే కదా. కాబట్టి ఆ మాటను తీసుకుని ఏమన్నారంటే ఇట్లాగన్నారు, సందేహించకుండా నువ్వు ఏదైతే అనుకుంటావో సందేహించకుండా ఏమండి చెప్పినది జరుగునని నమ్మితే, నువ్వు ఏ విషయం కోసం ప్రార్థన చేస్తున్నావు, ఒకటి కావాలని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ కావాలని నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో దాన్ని నువ్వు సందేహించకుండా జరిగిద్ది అని నమ్ము అని కొంతమంది ఇలా మాట్లాడతారు ఆ వచనాన్ని గురించి. అంటే వినండి, సాధారణంగా చాలామందికి మనుషులకు ఏముంటుందంటే సోది ఇంట్రెస్ట్ ఉంటుంది. సోది అంటే తెలుసా, బుర్ర వాయించుకొని టింగ్ టింగ్ అనుకుంటూ వస్తారు, అమ్మ సోది అనుకుంటూ వస్తే ఆ బియ్యం పోసి ఏం చేస్తారు చెప్పండి, చెప్పమ్మా అని పిలుస్తారు. ఆమె ఎవరిని పిలుస్తుంది, ఏమేదో చెప్తుంది, మీ ఇంట్లో అది ఉందని చెప్తుంది, ఇది ఉంటుందని చెప్తుంది. క్రైస్తవ సంఘాల్లో కూడా సోది ఇష్టమే, అర్థమవుతుందా? ఇదిగో ప్రవచనం చెప్తుంటే ఎవరైనా ప్రవచనాలు చెప్తున్నారు అని చెప్పని ప్రవక్త అని పేరు పెట్టుకుంటే జనాలు రావాలంటే ఈ పేరు పెట్టుకోవాలన్నమాట, అవునా? ప్రవక్త తిమోతి అని పేరు పెట్టుకుంటే చాలా మంది జనాలు వస్తారు తెలుసా. ఫేస్బుక్లో లైవ్ ఇచ్చుకుంటే ఇదిగో నీ ఫోన్ నెంబర్ ఇది, నీ ఫోన్ నెంబర్లో దేవుడు పలానా అద్భుతం చేయబోతున్నాడు, నీ పేరు ఇది, ఇట్లా చెప్తుంటే నిజంగా ఎంత వేలం వెర్రి ప్రజలు. నిజంగా ఈ మధ్య కొత్త మూమెంట్ ఒకటి స్టార్ట్ అయింది. చర్చిలోనట యవనస్తులు ఉన్నారట. వినండి, నేను లైవ్లో చూశాను, నేను నిజంగానే చూశాను. ఆ ఫేస్బుక్ లైవ్లో ఒక అమ్మాయి పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచి ఏమంటున్నాడంటే, అమ్మాయి నీకు పెళ్ళి కాలేదు కదా ఇంకా, సో దేవుడు నీకు చెప్తున్నాడు పెళ్ళి అవుద్దని చెప్తున్నాడు, నువ్వు దాన్ని నిజంగా నమ్ము, సందేహించకుండా నమ్ము అని చెప్తున్నాడు. చెప్పి ఇంకా అన్నాడు, ఇదిగో ఎంతమంది ఉన్నారు చెప్పు, నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నీకు కాబోయే అబ్బాయి దగ్గరకు తీసుకుపోతున్నాడు అని చెప్పాడు. ఈ అమ్మాయి అలా 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 ఊక్కుంటూ వెళ్ళిపోయి ఒక అబ్బాయి మీద పడిపోయింది. అర్థమవుతుందా నేను చెప్తున్న సంగతి? ఏమండి, దీన్ని ఎట్లా ట్రోల్ చేస్తున్నారంటే నిజంగా, అంటే ముందే వీళ్ళు ఫిక్స్ అయిపోయి, అంటే వీళ్ళు పిలవగానే వీళ్ళు ఎవరు కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. వీళ్ళు ఎంత మోసం ఏమండి. పరిశుద్ధాత్మ దేవుడు, వినండి, పరిశుద్ధాత్మ ఫలము జీవితాల్లో లేకుండా, వాక్యం ఏంటో వాక్య ఫలాలు జీవితాల్లో లేకుండా ప్రజలు, అంటే ప్రార్థన విషయంలో వినండి, ప్రార్థన విషయంలో యాకోబు ఇలా రాస్తాడు. ఏమని రాస్తాడంటే, దేవుడు అట కొన్ని విషయాలు అనుగ్రహించాడట. ఎందుకు అనుగ్రహించాడంటే స్వలాభంతో, స్వార్థంతో, శరీర ఇచ్ఛలతో అడుగుతూ ఉంటారు కొంతమంది. చిన్నప్పుడు నేను డిగ్రీ చదువుకునేటప్పుడు అనుకుంటాను, నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, తిమోతి ఒకసారి చర్చిలో ప్రార్థన చేయించు అన్నాడు. చర్చిలో ప్రార్థన కాదు, నువ్వు ప్రార్థన చేయి నా కోసం అన్నాడు. నేను అనుకున్నాడు, వీడేంటి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు, ఎంత బాగా, అసలు వీడికి అసలు ఇష్టమే ఉండదు కదా అనుకున్నాను. వాడట ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడంట, సో ఆ అమ్మాయి కోసం వీడు ట్రై చేస్తున్నాడంట. ఆ అమ్మాయి నాకు లైన్లోకి వచ్చేటట్టు ప్రార్థన చేయి అంటున్నాడు. ఇలాంటి ప్రార్థనలో దేవుడు వినడు, అర్థమవుతుందా? ఇలాంటి ప్రార్థనలు వినడు. కొన్నిసార్లు యవనస్తుల విషయాల్లో, వాళ్ళ జీవితాల విషయాల్లో ఎవరో అమ్మాయిని చూసి, మంచి అమ్మాయి, ఈ అమ్మాయి అయితే బాగుంటుందని కొంతమంది అనుకొని, మంచి అబ్బాయి అని కొంతమంది అమ్మాయిలు అనుకొని కొన్నిసార్లు జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మంచి ఏంటో నీకు తెలియదు, నీ జీవితాన్ని గురించి, నీ జీవితం విషయంలో నీకు ఏది అవసరమో నీకు తెలియదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఆయన నమ్ముకు. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సంగతి ఉంది. ఈ వచనాన్ని ఇంకా నేను వివరించడానికి ముందుగా కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఈ వచనం నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏంటి ఆ మాట అంటే, చూడండి అది ఏ మాట, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ యెహోవాను బట్టి. ఒక సెకండ్, 37వ కీర్తనలో ఒక మాట ఉంది. 37వ కీర్తనలో ఒక మాట, 5వ వచనం ఇలాగుంటుంది, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవుని యొక్క వాక్యం చెప్పే సంగతి ఏంటంటే, మన జీవితాల్లో వినండి, ఎలాంటి నేను చాలామంది ఈ విషయాలు చూశాను. నేను తొందరపడి ప్రార్థన లేకుండా కట్నాలు చూసి, కులాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకొని, జీవితంలో వినండి ఆస్తులు చూసి వివాహాలు చేసుకొని నరకప్రాయం చేసుకుని అనేక మందిని చూసుకున్నాను. విశ్వాసులైనటువంటి వాళ్ళే పొరపాటు అడుగులేసి జీవితంలో నిజంగా సంతోషం లేదు వాళ్ళ కుటుంబ జీవితాల్లో. కాబట్టి విశ్వాసులైన తల్లిదండ్రులుగా మీ పిల్లల విషయంలో కూడా మీరేం చేయాలంటే, ప్రభువుని వాళ్ళు ఆధారపడి ప్రభు నడిపింపును వారు కోరుకునేలాగా వారిని నడిపించాలి. కానీ ఇట్లాంటి పనికి మాలినటువంటి లేదా తప్పు బోధకుల దగ్గరకు వాళ్ళని పంపించకూడదు.
అర్థమవుతుందా? సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఏంటి ఆ సందేహానికి సంబంధించినటువంటి జీవితం అంటే కొన్ని వచనాలు కూడా నేను మీతో చెప్పాలి. 37వ అధ్యాయంలోనే ఇదే కీర్తన గ్రంథం 37:4 ఒక మాట ఉంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛనలు తీర్చును. యోహాను సువార్తలో కూడా 14వ వచనంలో 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మీకేది ఇష్టమో నన్ను అడగండి, నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అని చెప్పేసి 15వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. 13వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం ఇలాగుంటుంది. ఈ వచనాలను తీసుకొని మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన పేరట, అంటే యేసు ప్రభు పేరట మనం అడిగితే ఆయన ఇచ్చేస్తున్నాడు కదా అని మనం అనుకుంటా ఉంటాం. వాస్తవానికి వినండి, ఒక భక్తుడు ఇట్లా చెప్తున్నాడు ఈ విషయాన్ని గురించి. ఏమని చెప్పాలంటే, ద ట్రూ అండ్ బిలీవింగ్ ప్రేయర్ ఈజ్ నాట్ అటెంప్టింగ్ టు గెట్ గాడ్ టు చేంజ్ హిజ్ విల్ టు ఫిట్ అవర్ ప్లాన్స్. అంటే మనం ఒక ప్రణాళిక వేసుకొని, ప్రభువా నువ్వు ఆ మాట చెప్పావు కదా అని మన ప్లాన్లోకి దేవుణ్ణి ఇమర్చడం కాదు సందేహించకుండా ఉండడం. అంటే మనం ఒక ప్లాన్ వేసుకొని ఇది జరిగించాలి, లేకపోతే కొంతమంది ఇలాగ అనుకుంటారు, ఇదిగో పలానా లాటరీ కలిసేలాగా ప్రార్థన చేయండి. ఒక అబ్బాయి లాటరీ టికెట్ కొనడంట, ఏం చేయాలంట? లాటరీ వాక్యానుసారమా చెప్పండి? వినండి, అంటే మనం ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్లో దేవుణ్ణి ఫిట్ చేయటం కాదు. చాలాసార్లు ఈరోజు తప్పు బోధకులు చేసే పని ఏంటంటే, వినండి, నువ్వు ఏది కావాలో నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు అని ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. ముందుగానే కొంతమంది వ్యక్తుల్ని తయారు చేసుకుని వాళ్ళతో తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తూ, వింటున్నారా? అబద్ధ సాక్ష్యాలు, నిజం ఉండదు, సత్యం ఉండదు, వాటిలో చెప్పించి ప్రజలు అలా ఆకట్టుకుని వాళ్ళు డబ్బును సమకూర్చుకునే వాళ్ళుగా ఉంటున్నారు వాళ్ళు. వాస్తవానికి నిజంగా ప్రార్థన అంటే మనం ఒక ప్రణాళిక వేసుకొని దేవుణ్ణి ఫిట్ చేయడం కాదు. దేవుణ్ణి ఫిట్ చేయడం కాదు. వినండి, సందేహించక అంటే మీకు ఇప్పుడు ఈ వచనాన్ని నేను మీకు వివరంగా చెప్తాను. నేను మీకు ఆయన నామంలో అడగాలి, ఆయన యందు నిలిచి ఉండి అడగాలి. అంతేకాదు మనం ఏం చేయాలంటే ఆయన బట్టి సంతోషిస్తూ మనం అడగాలి. అయితే సందేహం లేనటువంటి విషయం ఎట్లాగుంటుందంటే, నేను ఒక సంగతి చెప్తా. ఉదాహరణకి యోసేపుకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ రోజుల్లో యోసేపుకి ఇలాంటి వాక్యం లేదు. ఆ రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే కళలతో, దర్శనాలతో మాట్లాడేవాడు. అవునా? ఈరోజు కళ కావాలా? కొంతమంది ఈ రోజుకి కూడా కళ కావాలి, దర్శనాలు కావాలి అని అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో, నేను లిటరల్గా ఇంట్లో ఉన్నా. అవునా? జాషువాను సము డాడీ ఎలాగున్నారంటే నా దగ్గరకు వచ్చి అడుగుతారు. అవునా కదా? డైరెక్ట్గా అడుగుతారు, నేను డైరెక్ట్గా చెప్తాను. ఒకవేళ నేను ఉదాహరణకి ఏ ఊరైనా వెళ్ళాను అనుకోండి, ఏ ఊరైనా వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ పలానా ఫీజు కట్టాలంట, లేకపోతే పలానా కావాలంట అని చెప్తే వాళ్ళ అమ్మ నాతో చెప్తుంది. లేకపోతే నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను ఆల్రెడీ, వీళ్ళు జ్ఞాపకాల్లోకి రాకముందే నేను వెళ్ళిపోయాను, అక్కడ ఏదో జాబ్ చేస్తున్నాను అనుకోండి, లేదా నేను ఆర్మీలో పనిచేస్తున్నాను అనుకోండి, నేను ఇంటికి వెళ్ళాను, పిల్లలు అడుగుతారు డాడీ ఎట్లా ఉంటాడంటే ఏం చేస్తుంది వాళ్ళ మమ్మీ? ఓ ఫోటో చూపించి, ఇదిగో డాడీ ఎలాగ ఉంటాడు. ఇప్పుడు నేను ఆర్మీ నుంచి వచ్చాను, నేను నా డ్యూటీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ డాడీ ఎట్లాగ ఉంటాడంటే ఏం చేస్తుంది? మళ్ళీ ఫోటో తీసి ఇదిగో ఎట్లా ఉంటాడని చెప్తుందా? ఈ కళలు, దర్శనాలు అలాంటివి అన్నమాట. అంటే దేవుని వాక్యం లేనప్పుడు దేవుడు తన చిత్తాన్ని తన బిడ్డలతో మాట్లాడడానికి వాటిని ఉపయోగించాడు. అబ్రహాముకు దేవుడు దర్శనంలో వచ్చాడు. అర్థమవుతుందా? దర్శనం అంటే లిటరల్గానే కనపడినట్టుగా. వీళ్ళు రాత్రిపూట బాగా తిని కడుపు నిండా నిద్రపోతా ఒక కలగని దేవుడు నాకు చూపించాడు అంటారు మరి కొంతమంది వీళ్ళు. అర్థమవుతుందా? అయితే యోసేపు కూడా దేవుడు కళ ద్వారా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు తెలుసా? మీకో సంగతి నేను మీతో చెప్తాను. యోసేపు విషయంలో మీరు ఒక్కసారి ఆదికాండంలోకి రండి. మీరు ఒకసారి ఆదికాండంలోకి మీరు వస్తే, ఆదికాండంలోకి గనక మీరు వస్తే, ఆదికాండము 37వ అధ్యాయంలో కనుక మీరు వస్తే 9వ వచనం ఇలాగుంది. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి. వింటున్నారా? దేవుడు యోసేపుతో ఎలా మాట్లాడాడు మీకు అర్థమవుతుందా? కళ ద్వారా చెప్పాడు. వినండి, ఎట్లా ఏంటట ఆ కళ? సూర్యచంద్రులు 11 నక్షత్రాలు. అంతకంటే ముందు కూడా ఏంటో తెలుసా? పనలన్నీ కడుతున్నారు. 7వ వచనం చూడండి. చేనులో పనులు కడుతున్నారట. యోసేపు కట్టిన ఆ పని నిలబడిందట.
మిగతా ఏం జరిగింది ఆ తర్వాత? వాళ్ళ సహోదరులు కట్టినటువంటి పనులన్నీ కూడా వచ్చి సాష్టాంగపడ్డాయంట. దేవుడు చెప్తున్నాడు, నువ్వు రాజు అవుతావు, వీళ్ళు వచ్చి ఒకరోజు సాష్టాంగపడతారని. అయితే ఈ కలగన్నాడు బాగానే ఉంది. దేవుని విషయం, దేవుని చిత్తం, దేవుని సంకల్పం చెప్పిన తర్వాత ఎవరైతే సాష్టాంగ పడతారనుకున్నారో వాళ్ళే తిరగబడ్డారు, వాళ్ళే గోతులో పడేశారు. అవునా? వాళ్ళే అమ్మేశారు. ఇప్పుడు యోసేపు ఏమనుకోవాలంటే, అరే వీళ్ళే వచ్చి నాకు సాష్టాంగ పడతారంటే కనీసం నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నేను వాళ్ళకి అన్నం తీసుకొస్తే నాకు సెల్యూట్ కొట్టాలి కదా అనుకోవాలా యోసేపు? కానీ సాధారణంగా మనం అయితే అట్టే అనుకుంటాం, దేవుడు వీళ్ళందరూ నాకు సాష్టాంగ పడేలాగా దేవుడు ముందు బయలుపరిచాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు నాకు ఈరోజు రెస్పెక్ట్ ఇవ్వాలి, కనీసం ఆ రోజు సాష్టాంగ పడాలంటే అని అనుకుంటాం. కానీ రివర్స్లో జరుగుతున్నాయి పరిస్థితులు, వ్యతిరేకంగా జరుగుతున్నాయి పరిస్థితులు. యోసేపు కలకి పరిస్థితులకి ఏమి సంబంధం లేదు. ఎవరైతే సాష్టాంగ పడతారు అనుకున్నారో వాళ్ళే గోతిలో వేశారు, అమ్మేశారు, చచ్చిపోయాడని ఇంటికాడ చెప్పారు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్తే పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళగానే ఏం జరిగింది చెప్పండి? బానిసగా అమ్మేశారు. అంటే అసలు ఏమన్నా ఛాన్స్ ఉందా? జరిగే ఛాన్సు ఏమీ ఛాన్స్ లేదు. పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు బానిస అయ్యాడు, బానిసల్లో ముఖ్యమైన వాడయ్యాడు. ఆ ఇంటికి తను ఏమయ్యాడంటే అడ్మినిస్ట్రేటర్ అయ్యాడనమాట, మాస్టర్ అయ్యాడనమాట. అంటే తను గృహ నిర్వాహకుడు అయ్యాడంటే ఇంటి మొత్తమే తనే అధికారి అయ్యాడు. కొద్ది రోజులు గడిచినో లేదో మళ్ళీ అక్కడ ఏం జరిగింది? చెయ్యని నేరానికి యోసేపును తీసుకొని పోయి ఎక్కడేసారు తెలుసా? రాజు విషయంలో నేరం చేసిన వాళ్ళు ఏ చెరసాల్లో ఉంటారో ఆ చెరసాల్లో వేశారు. ఇంకా రివర్స్ అయిపోయింది పరిస్థితి. అంటే అనుకున్నది దేవుడు చెప్పింది ఒకటి, పరిస్థితులన్నీ కూడా వేరే రకంగా వెళ్ళిపోతున్నాయి, పూర్తి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాయి. అవునా కదా? సరే, మరెవరికో కళ వచ్చింది ఇద్దరికి, పానదాయకుడికి భక్ష్యకారునికి కళ వస్తే వాళ్ళిద్దరు కళ చెప్పాడు. అయితే పానదాయకుడు గిన్నెందిచ్చాడు, కానీ భావాన్ని మర్చిపోయాడు, యోసేపుని మర్చిపోయాడు. ఇప్పుడు చూడండి, అంటే దేవుడు చెప్పిన దాని విషయంలో ఎంత రివర్స్గా జరుగుతుందో చూడండి. కానీ ఈ సందర్భంగా యోసేపు ఎలాగున్నాడో మనం 105వ కీర్తన ఒకసారి చూడండి. మీరు ఒకసారి 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన ఇలా ఉంటుంది. 105వ కీర్తన బహుశా 18 వచనాలు ఇలాగున్నాయి. 18వ వచనం చూడండి, 17 కూడా చదువుదాం. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడిను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణము బాధించెను. 19వ వచనం చూడండి, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. యెహోవా వాక్ అంటే ఎవరో కాదు, యేసు ప్రభువే. పాత నిబంధనలో యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను అనే మాట మీరు చదివితే యేసు ప్రభువే. ప్రభు అయిందట. ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశీలిస్తూ ఉన్నాడట. ఇనుముతో అతనికి సంకెళ్ళు వేశారు, కానీ ఇనుము అతని ప్రాణాన్ని, ఆ సంకెళ్ళు అతని ప్రాణాన్ని బాధించాయి. కానీ చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంచుమించుగా 17 సంవత్సరాల వయసులో అమ్మబడితే రాజు అయ్యేసరికి ఎంతకాలం అయిందో తెలుసా? 40 సంవత్సరాలు అయింది. అవునా? 23 సంవత్సరాలు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా. ఇప్పుడు మీరు ఈ యోసేపు విషయంలో దేవుని మాటని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడు మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాననే మాట మీరు చూడండి. ఇప్పుడు యోసేపుని దృష్టిలో పెట్టుకుని ఈ సంగతి చూడండి. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పిన సంగతి? అంటే కష్టం వచ్చినా సందేహించకుండా ఉండడం అంటే, నీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా ప్రభు చిత్తం నీ విషయంలో ఏదుందో అర్థమవుతుందా? ప్రభు చిత్తము నీ విషయంలో ఏదుందో, దేవుడు నిన్ను ఏ విధంగా తన చిత్తాన్ని, అందుకే దేవుని చిత్తం తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఇలాగుంటుంది. ఏంటి ఆ వచనం అంటే చూస్తారు మీరు ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరము ఆయనకు సమర్పించుకొనుడి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. దేవుని చిత్తం తెలవాలంటే చూడండి, మీరేం చేయ, లోక మర్యాదను అనుసరించకూడదు,
నాకు లోకం కావాలి, లోకంలో పోకడలు కావాలి, లోకంలో పద్ధతులు కావాలి, పరిస్థితులు కావాలి, లోకంలో ఉన్న చెత్త అంతా నాకు కావాలి. మళ్ళీ మందిరానికి వెళ్ళి దేవుని చిత్తం అయ్యగారు చెప్పాలి. ఈయన ప్రార్థన చేయడు దేవుని చిత్తం విషయంలో, ఏం చదువుకోవాలి లేకపోతే భవిష్యత్తు విషయంలో ఎలా అడుగులేయాలి, ఇతనేం చేయడు. ఒక అయ్యగారు నేను నీ విషయంలో దేవుని చిత్తం చెప్తున్నా, దేవుడు నిన్ను ఏదో చేయబోతాడంటే ఇంక ఎగిరి గంతేస్తాడు, హల్లెలూయా అంటాడు. ఇంకంతే. దేవుని చిత్తము నీవే, దేవుని దగ్గర నీ జీవితం విషయంలో నువ్వే ఆయన చిత్తాన్ని తెలుసుకుని అడుగులేయాలి. దేవుని చిత్తం అని నీకు అర్థమైనప్పుడు, యోసేపు విషయంలో దేవుడు ఎలాగైతే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు ఆ చిత్తాన్ని ఎలాగా ప్రత్యేకించి జరిగించాడో మన జీవితంలో కూడా అలా జరిగిస్తాడు. గాలి వాటంలాగా సందేహించేవాడట అలల చేత కొట్టుకుని పోయేటటువంటి ఎట్లున్నాడంట వాడు సందేహించువాడు. యాకోబు పత్రికలో చూడండి, సందేహించేవాడు ఎట్లున్నాడంట. చూడండి, సందేహించువాడు 6:1-6. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకోకూడదు. సందేహించడం అంటే దేవుడు చెప్పాడు కానీ చేతడో చేయడో, దేవుడు చెప్పాడు కానీ చేతడో చేయడో. దేవా ప్రభు, మరి నువ్వు ఈ విషయంలో నువ్వు చిత్తమని చెప్పావు కదా, ఏమో చేతవో చేయవో. వాడు ఎట్లాంటి వాడంటే తరంగం, సముద్రంలో అల్ల చూసారా, ఇలా ఎగురుతాడు, ఇలా పడతాడు, ఇలా ఎగురుతాడు, మళ్ళీ ఇలా పడతాడు. పరిస్థితులు బాగున్నప్పుడు ఆ దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటాడు. ఏదన్నా కష్టం వచ్చాడు, ఏముందమ్మా మా జీవితం ఇంకా అయిపోయింది, ఏం చేస్తాడులే దేవుడు అంటాడు. వాడు ద్విమనస్కుడు అంట, వాడు సందేహించేవాడు. సమస్త మార్గాల యందు అస్థిరుడు అంట, వాడు ఏ విషయంలో కూడా స్థిరత్వం ఉండదంట. కాబట్టి ప్రభువు వలన తనకేమైనా దొరుకుద్ది అని అనుకోవద్దు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క చిత్తం ఆయన శిష్యులకు చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఈ మాటల్ని అర్థమవుతుందా? మీరు వింటున్నారా? అంటే ఆయన శిష్యులుగా, ఆయన మార్గంలో ఆయన వెంబడి వెళ్ళేవాళ్ళుగా, లోక మర్యాదను అనుసరించుక మీ జీవితంలో ప్రభు చిత్తాన్ని తెలుసుకున్నవారుగా, ఆయన అనుగ్రహించిన ఆయన వాగ్దానం ఏదైతే ఉందో మీ విషయంలో, దాని విషయంలో పరిస్థితులు ఎంత రివర్స్ అయిపోయినా, ఎంత కష్టమైపోయినా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. వింటున్నారా? అందుకే నేనేమని చెప్తానంటే, రెండో విషయాన్ని నేను ఇలా రాశాను. రెండో విషయాన్ని ఏమనుకోవచ్చు అంటే, సందేహింపని ఓర్పు జీవితం మన ప్రార్థనా జీవితాలకు కావాలి, మన ప్రార్థన కావాలి. మొదటి సంగతి చెప్పండి మీరు, నమ్మదగిన దేవుణ్ణి ఎరిగిన జీవితం. రెండవది సందేహింపనటువంటి ఓర్పు జీవితం కావాలి. ఇప్పుడు మూడో సంగతి మనం చూద్దాం ఒకసారి. అదే మార్క్స్ వార్తలో 24 కొద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఇది కూడా భలే ఉంటుంది కదా ఈ వచనం కూడా. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం. ఈ రాత్రి దేవుడు ఈ మధ్యాహ్న కాలం నేను కూడా కాసేపు ప్రాప్తనైపోతాను, ఓకేనా? ఎట్లా కావాలంటే, ఇదిగో స్నేహితులారా, సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలం దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించబోతున్నాడు. పరలోకం నుంచి ఆకాశ వాకిళ్ళిప్పి కురిపించబోతున్నాడు. నీకు ఉద్యోగం లేదా, దేవుడు గొప్ప ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు నీకు. అసలు ఏంటంటే ఎంత బాగున్నాయి కదా. నీకు ఇంకా పెళ్లి కాలేదా, దేవుడు అమెరికా సంబంధం నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా అంటే అసలు ఎంత గట్టిగా నాలనిపిస్తుందో కదా. వినండి, ఇది కాదు, ఇది మనుషుల మనస్సులను మ్యానిపులేట్ చేసేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. వింటున్నారా? మనుషుల మనస్సుల్ని మ్యానిపులేట్ చేసేటటువంటి మాటలు. దేవుణ్ణి ఎరగనివ్వరు వాళ్ళు. ఆ తప్పు బోధకులు ఏం చేస్తారంటే దేవుని దగ్గరకు పోనివ్వరు, దేవుణ్ణి ఎరగనివ్వరు. ఇక వీళ్ళే వాళ్ళకి దేవుళ్ళు ఇంకా. కాబట్టి వాళ్ళని ఆకట్టుకోవడానికి, కట్టిపడేయడానికి తప్పుడు కథలు చెప్తూ ఉంటారనమాట. చూడండి, నమ్మడం అంటే వినండి, పొంది ఉన్నామని నమ్మడం. మీరు అడుగునప్పుడల్లా వాటిని పొంది ఉన్నామని నమ్మడం. అలా నమ్మడం, చూడండి ఒక మాట నేను మీతో చెప్తాను. ఇందాక నేను అబ్రహాము గురించి చెప్పాను, అవునా? మోషే గురించి చెప్పాను. దేవుని నమ్మినటువంటి విశ్వాస జీవితం అంటే అది. రెండవది ఇంకా చెప్పండి, సందేహించని ఓర్పు జీవితాన్ని గురించి యోసేపు ఉదాహరణ ఇచ్చాను. పరిస్థితులు తారుమారవుతున్నా కానీ ఓర్పుగా ప్రభు వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి జీవితం.
ఇప్పుడు మూడోది ఏంటో చెప్పనా, నమ్మడం అంటే అడుగుచున్న వాటిని ఎలా పొందడం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు నేను మీకు, ఎందుకంటే ఇవి అలా ఉదాహరణతో చెప్తేనే మీకు అర్థమవుద్ది. ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటారు, యెరికో పట్టణాన్ని జయించాల్సి ఉంది. రాహాబుతో అప్పుడే వేగులు వారు వెళ్ళిపోయారు కదా తిరిగి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఓ మాట చెప్తాడు, యెహోషువతో మాట్లాడతాడు, ఇదిగో యెరికో పట్టణాన్ని మీకు అప్పగించి ఉన్నా అంటాడు. దేవుడు ఒక పద్ధతి చెప్తాడు, ఆ పద్ధతిని యెహోషువ ఇశ్రాయేలు పెద్దలందరికీ చెప్తాడు. ఏం చెప్తాడంటే ఆ పద్ధతిలో వినండి, 7 రోజులు పట్టణం చుట్టూ మీరు తిరగండి, రోజుకొక మారు తిరిగి రావాలి. దేవుని మందసాన్ని ముందుకు వెళ్ళాలి, మందసం ముందు యాజకులు నడుస్తూ ఉండాలి, ప్రజలందరూ కూడా సమూహంగా ఆ పట్టణం చుట్టూ తిరిగి రావాలి. యెరికో పట్టణం 6 ఎకరాల విస్తీర్ణంలో ఉందంట. ఆ రోజుల్లో అదంటే గొప్ప పట్టణం, అంటే బెంగళూరు, బొంబాయి, ఢిల్లీ తలదన్నే పట్టణం, అది 6 ఎకరాల్లో ఉంటుందంట. కానీ అంత బలమైన కోటలు దానికి. ప్రపంచంలోనే ఏన్షియంట్ టౌన్ అది. ప్రపంచ పట్టణాల్లో అతి ప్రాచీన పట్టణాల్లో యెరికో పట్టణం ఒకటి. వీళ్ళు తిరుగుతున్నారు. ఏమండి, ఎవరికైనా కానీ ఊరు చుట్టూ గోడల చుట్టూ తిరిగితే గోడలు పడతాయా? గోడలు పడతాయా? పడవు. ఇంకో మాట, 7వ రోజు దేవుడు ఏం చెప్పాడంటే 7 సార్లు తిరగమని చెప్పాడు. 7వ సారి చెప్పినప్పుడు యెహోషువ ఆజ్ఞాపించినప్పుడు కేకలు వేస్తూ తిరగండి అని చెప్పాడు. అవునా? వాళ్ళు అలా తిరిగారా తిరగలేదా? తిరిగారు, పడ్డాయి. తిరిగారు, యెరికో గోడలు కూలిపోయాయి. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఓ మాట చెప్తాను చూడండి, దేవుడు కార్యం చెయ్యక ముందే చేశాడని ప్రభువుని స్తుతించడం. పాత నిబంధన భక్తుల జీవితాల్లో ఆ సంగతి మనం చూస్తాం. మనం అర్థమవుతుందా? దేవుడు కార్యం చేయలే, యెరికో గోడలు పడలేదు, కానీ ముందే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, ప్రభు ఇచ్చినట్టుగా స్తుతిస్తూ ఉన్నారు, పడగొట్టినట్టుగా స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు కీర్తన గ్రంథంలో చాలా కీర్తనలు ఇలాగుంటాయి, కానీ ఒక కీర్తన మీకు బాగా దగ్గరగా పరిచయం ఉండడానికి ఒక కీర్తన చెప్తున్నాను. 3వ కీర్తనలోకి మీరు వెళ్తే దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏంటో చెప్పనా, దావీదు పరిస్థితి 3వ కీర్తనలో ఏం పరిస్థితి చెప్పనా, అబ్షాలోము దావీదును తరుముతున్నాడు. అబ్షాలోము దావీదును తరుముతుంటే ప్రాణ భయంతో వెళ్ళిపోతున్నాడు, చంపేస్తాడు. అబ్షాలోము వచ్చేస్తే, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తే దావీదును తరిమేస్తున్నారు. ఇప్పుడు కానీ దావీదు ఏం భయపడలేదు. 3వ కీర్తనలో చూడండి, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచేవారు అనేక మంది. ఇంకా అంటున్నారు, దేవుడికి అతగాడిని వదిలిపెట్టేశాడు, దేవుడు ఇంకా రక్షించడు, ఎందుకంటే వీడు చాలా దుర్మార్గుడు అని దావీదు గురించి అనుకుంటున్నారు. దావీదు ఎప్పుడో చేసిన బలహీనత, తన పాపాన్ని బట్టి వీళ్ళు అబ్బా వీడు పాపం బండిందిరా అనుకుంటున్నారు. కొంతమంది పరిస్థితులు అట్లాగే ఉన్నాయి, అబ్బా వికెట్ పడిపోయిందిరా, ఇంకా సీన్ రివర్స్ అయిపోయిందిరా అనుకుంటున్నారు. కానీ 3వ కీర్తనలో 3వ వచనం చూడండి మీరు ఒకసారి, యెహోవా నీవే నాకు కేడెము, నీవే నాకు అతిశయాస్పదం, నీవే నా తలెత్తేవాడు అని అంటున్నాడు. ఇంకా చూడండి 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా నేను భయపడను. ఇంకా చూడండి, వినండి 7వ వచనం చూడండి, యెహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షించుము, నా శత్రువులందరినీ దవడి ఎముక మీద కొట్టేవాడు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టేవాడు నీవే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. అంటే దేవుడు ఆయన కార్యం చెయ్యకముందే తన ప్రార్థనలో ఏముందో చెప్పనా 24వ వచనంలో ఏముందో అది ఉంది, 11:24 మార్క్స్ వార్తలో. అంటే ప్రార్థన చేయనప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, పొంది ఉన్నామని నమ్ముతున్నాడు. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆ పరిస్థితిలో ప్రభు యొక్క విడుదల కోసం, సహాయం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని పొంది ఉన్నావని నమ్మడం. ఒకసారి ఏం జరిగిందంటే, కోదాడలో ఉన్నప్పుడు ఓ సంగతి జరిగింది. ఏం జరిగిందో చెప్తాను వినండి. మా ఇంటికి ప్రక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, కరెంటు ట్రాన్స్ఫార్మర్. 2 కోతి పిల్లలు ఆడుకుంటూ ఆ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఎక్కిన తర్వాత షాక్ కొట్టేసేసి మా వాకిట్లో చచ్చిపోయింది. కోతి వాకిట్లో పడి చచ్చిపోయింది. దాని తల్లి వచ్చింది ఇప్పుడు అక్కడికి. అది ఎంత భయానకంగా ఉంటుందో చూడండి మీరు ఒకసారి. ఎంత భయంకరంగా టెర్రర్. ఎవరిని దగ్గరకు రానివ్వట్లేదు. మేము బయట డోర్ మేము తెరవడానికి ఇంకా లేదు ఛాన్స్. ఒక్కసారి నేను ఏదో షూనో లేకపోతే ఏదో పని మీద ఊరికి అలా తెరిస్తే అసలు మిజైల్ వచ్చినంత వేగంగా వచ్చిందండి దగ్గరకు. అది
వెంటనే తలుపేసి లోపలికి వచ్చాను, లేకపోతే అది అటాక్ చేసి ఉండేది ఆ రోజు నన్ను. ఈలోపు ఏం చేస్తున్నారు తెలుసా, మా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు, మా కాలనీలో వాళ్ళంతా అన్యులు, ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకుండే నమ్మకాలు వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోగయి చందాలు వేసుకొని దాన్ని ఊరేగించడానికి చాలా ఎట్లాగా గంభీరంగా దాన్ని తీసుకొని దానికి యాత్ర చేసి సమాధి చేయడానికి అన్నీ రెడీ చేశారు. రిక్షా రెడీ చేశారు, మేళాలు రెడీ చేశారు, డబ్బులు వేసుకున్నారు, ఇంకేవేవో కొనుక్కొచ్చారు, అన్నీ చేశారు. అది మా ఇంట్లో ఉంది. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఎట్లాగా ఇది మమ్మల్ని బయటకు పోయేటట్టుగా లేదు పరిస్థితి, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కానీ ఎట్లాగ ఇప్పుడున్న పరిస్థితి ప్రభువా. ఒక ప్రార్థన చేశాను నేను, మాకు టైము 1 గంట లేదు 12 గంటలు అట్లా అవుతుంది ఇంచుమించుగా. మార్నింగ్ 9 నుంచి 3 అవర్స్ ఇంట్లోనే ఉన్నాం మేము. నేనేమని ప్రార్థన చేశాను, ప్రభువా ఇది దాని పిల్లని తీసుకొని ఎటన్నా వెళ్ళిపోయేటట్టుగా చేయని ప్రార్థన చేశాను. ఇంట్లో మేము 4 ప్రార్థన చేశాం, ప్రభువా ఇది తీసుకుని వేరే చోటకి వెళ్ళిపోయేలాగా చేయమని ప్రార్థన చేశాము. ఆమెనన్నాను, దయావంతో నేను చెప్తున్నాను, వాళ్ళు అన్నీ రెడీ చేసుకుని వచ్చే లోపల ఇది తీసుకొని వెళ్ళిపోద్ది చూడు అన్నాను. వాళ్ళు నిజంగానే అంత అయిపోయిందండి. వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏందో తెలుసు, ఆశ్చర్యం. ఇది పట్టుకుందండి, పరిగెత్తింది, ఎడిపోయిందో తెలియదు, ఇంకా ఎటు పోయిందో తెలియదు. ఇంకా నిజంగా ప్రభు అంటే ఆ విశ్వాసాన్ని కూడా ప్రభు ఇస్తాడు మనకి. పొంది ఉన్నామని నమ్మడం అంటే అది మన పరిస్థితుల్లో ప్రభు చిత్తం విషయంలో వినండి, ప్రభుని నమ్మడం. మనం చివరి విషయం చెప్తాను, ఇది ఏంటంటే వినండి, ఏం చెప్పాను నేను మీకు. ప్రభువుని నమ్మిన మొదటి సంగతి ఏం చెప్పాను చెప్పండి, నమ్మదగిన దేవుని ఎరిగిన జీవితం. రెండవది సందేహించని ఓర్పు జీవితం. మూడవ సంగతి ఏంటంటే ముందుగానే చూడగలిగిన ఆరాధనా జీవితం. మనం ఏదైతే అడుగుతున్నామో దాన్ని బట్టి ప్రభువుని ముందే స్తుతించడం, ముందుగానే చూడగలిగిన ఆరాధన జీవితం. 25వ వచనం నేను మీతో చెప్తాను, ఈ మాట చెప్పేసి నేను ముగించి వేస్తాను. 25వ వచనం చూడండి, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించుడి. 26వ వచనం నేను చదవలేదు, ఎందుకంటే బైబిల్ మాన్యుస్క్రిప్ట్స్లో అంటే ప్రాచీన ప్రతుల్లో ఈ మాట ఈ 26వ వచనం లేదు. తర్వాత కాపీల్లో మాత్రమే ఈ 26వ వచనం ఉంది. కాబట్టి చాలామంది బైబిల్ పండితులు అసలు మార్కు రాసినప్పుడు ఈ సువార్తలో ఈ వచనం లేదు, కానీ తర్వాత కాలంలో దాన్ని కలిపారు అని అన్నారు. కాబట్టి నేను కూడా దాన్ని ఇప్పుడు ఇంక్లూడ్ చేయట్లేదు. 25వ వచనం చివరిగా చూద్దాం మనం. మీకు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. క్షమాపణ కండి చాలా ఓపిక కావాలి కదా, చాలా సహనం కావాలి కదా, అవునా కదా. ఒక ఆవిడ ఇలాగంటుందట, తన కోడల విషయం అనుకుంటా, ఇద్దరికి అత్త కోడలకి ఏం గొడవలు వచ్చినాయో తెలియదు, కానీ మొత్తానికి గొడవ పెట్టుకున్నారు. ఎక్కడికి పోతారు చెప్పండి, గొడవ పెట్టుకుని అలిగి మందిరాలే కదా వీళ్ళు మానేసేది, పని మానేయరు, అన్నం మానేస్తే బాగుండు ఒక 2 రోజులు అలిగి, అవునా. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి, మందిరం మానేశారట. మందిరం మానేస్తే పాస్టర్ గారు మరి ఏం చేస్తారు చెప్పండి, మళ్ళీ అంటారుగా పాస్టర్ గారు చూడడానికి కూడా రాలేదు, పలకరీయడానికి కూడా రాలేదు, మాకు న్యాయం చెప్పలేదు, ఇవన్నీ అంటారు కదా. సో వెళ్ళాడంట, వెళ్ళి అప్పుడు అత్తగారింటికి వెళ్తే పెద్ద కదా ముందు, మళ్ళీ కోడల దగ్గరికి వెళ్ళామని అంటది కదా ఆవిడ. ఆ గొడవ పెట్టుకున్న అత్త ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ ఏంటమ్మా రాలేదంటే, చూడు ఆ కోడలు అసలు పొద్దున్న వేసిన తర్వాత నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఇల్లు ఓడట్లేదు ఓ చెప్తుందంట. ఇవన్నీ చెప్తాది అని అనుకుంటే ఆవిడ అన్నట, నన్ను ఫలానా మాట అంది నా కోడలు, నేనంటే లెక్కలేదు అని చెప్పానంటే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మ ఏముందంటే అన్నదిలే, సరే సింపుల్గా ఒక పరిష్కారం చెప్తాయి, నువ్వు క్షమించి అయిపోద్దన్నంట. అంటే ఈవిడ చెప్తుందంట, నేను నరకానికైనా పోతా కానీ క్షమించను అన్నదంట. ఏమంటుంది ఈవిడ, నేను నరకానికైనా పోతా కానీ దాన్ని మాత్రం నేను క్షమించను అంటుందంట. అయ్యి బాబు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా. ఓ సంగతి నేను మీతో చెప్తాను. మీరు వరల్డ్ వార్ టైం అండి, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ వాళ్ళు హిట్లరు జర్మనీ నాజీ సైన్యాలన్నీ కూడా యూదులందరినీ కూడా పట్టుకొని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో వేసేస్తున్నారు. హిట్లర్ యొక్క నమ్మకం ఏంటంటే, హిట్లర్ ఏమని నమ్ముతాడంటే నాజీలే శ్రేష్టమైన వాళ్ళు, ప్రపంచంలో ఇంక వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ దేశద్రోహులు అనేవాడు. ప్రపంచంలో ఎప్పుడైతే జాతి వైరుధ్యం వస్తుందో ఆ జాతి నశించిపోద్ది, గుర్తుంచుకోండి. ప్రజల్ని మా భావోద్వేగాలతో రెచ్చగొట్టే దేన్ని హర్షించకూడదు.
ఆడలాగే వాళ్ళ సొంత ప్రజల్ని, సొంత దేశస్తులు ఏమన్నాడంటే మనదే శ్రేష్టమైన జాతి, మన వాళ్ళే ఉండాలి ప్రపంచంలో, యూదులు వాళ్ళు నశించిపోవాలి అని యూదులకు వ్యతిరేకంగా కంకణం కట్టుకున్నాడు. వాడు ఏం చేశాడంటే ఇంచుమించుగా వాడండి 1,000,000 మంది యూదులను చంపాడంట. వాడు చాలామందిని కాల్ చేసి, చాలామందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టేసేసి, వినండి ఎట్లాగంటే మీరు గొర్రెలను కానీ కోళ్ళు కానీ తోలుకొని పోతున్నప్పుడు అరలలో పెడతారు చూసారా, మనుషుల్ని కూడా అలా అరల్లో పెట్టేసి ఆకలి చేత స్నానాలు లేకుండా, బాత్రూమ్స్ లేకుండా ఘోరంగా హింసించి చంపేశాడు. హిట్లరు క్రీస్తు విరోధికి ఒక ముంగుర్తు. అలాంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకా రాబోయే రోజుల్లో అట్లాంటి వాళ్ళ పోకడ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచంలో. టైటస్ చక్రవర్తి క్రీస్తు శకం 70లో యెరూషలేం చేసిన కార్యాలు, వాడు కూడా క్రీస్తు విరోధికి సూచనే. అంతకంటే క్రీస్తు పూర్వం 300లో కూడా మరొకడున్నాడు, వాడు కూడా భయంకరంగా యాంటియోకస్ ఎపిఫనీస్ అని యెరూషలేంలో యూదుల విషయంలో చాలా ఘోరమైన నీచ కార్యాలు చేశాడు. వీళ్ళందరూ రాబోయే రోజుల్లో క్రీస్తు విరోధి ఏం చేయబోతున్నాడో వాళ్ళు చేసి శాంపిల్ చూపించారు. వాడు ఇంకా రాబోయే రోజుల్లో ఘోరంగా చేస్తాడు వాళ్ళ విషయంలో. వినండి, యూదుల్ని భయంకరంగా హింసిస్తున్నారు. ఈవిడ మంచి వాక్యం ఎరిగినటువంటి అమ్మాయి, ఈవిడ చిన్న అంటే దేవుని వాక్యం తెలిసిన స్త్రీ. అయితే చట్టం ఏం చెప్తుందంటే యూదులు ఎవరున్నా సరే, మీ ఇంట్లో ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మాకు పట్టించేసేయండి, లేకపోతే మీరు దాచిపెట్టి వాళ్ళని భద్రం చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని, చంపేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈవిడ ప్రార్థన చేసింది, ప్రభువా నీ ప్రజలైనటువంటి యూదుల్ని, నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రజలను చంపేస్తున్నారు, వాళ్ళని ఎలాగైనా రక్షించేలాగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆమె యాక్చువల్గా ప్రపంచంలోనట మొట్టమొదట వాచ్ తయారు చేసే లైసెన్స్ ఉన్నటువంటి అమ్మాయి ఆవిడ. ప్రపంచంలోనే మొట్టమొదటిగా వాచ్లు తయారు చేసే లైసెన్స్ పొందిన ఒక స్త్రీ ఆవిడ, కోరీ టెన్ బూమ్. ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారిని ఒప్పించి గదిలో ఒక గోడ ఏర్పాటు చేసి, గోడకి అటాచ్డ్గా లోపల ఒక రహస్యమైన గదిని ఇంకోటి ఏర్పాటు చేసింది. ఎందుకంటే దేవుని ప్రజలైన యూదుల్ని దాచిపెట్టాలని. ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డు ఉండాలి. ఆ రేషన్ కార్డు చూపిస్తేనే వాళ్ళు రేషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి సరిపోయేది రేషన్. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి? ఇప్పుడు మేమే కష్టాల్లో ఉన్నాం, మేమెక్కడ చూసేవమ్మా మిమ్మల్ని అని అనుకోలేదు ఆవిడ. వినండి మీరు అందరు జాగ్రత్తగా. అక్క ఏం నేను చెప్పేది అర్థం కావట్లేదు నీకు? ఏం జరిగిందో చూడండి ఒకసారి. నేనెక్కడ నాకే కష్టమా తిండి తిప్పలో, నీకెక్కడ తెచ్చిపెట్టాను అని అనుకోలేదు ఆవిడట రేషన్ షాపు వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి రేషన్ కార్డులు కొన్ని తెచ్చుకుందంట. ఆవిడే చెప్పి అంతకుముందు ఉన్న వాచ్ షాపులో ఉన్న పరిచయాన్ని బట్టి ఎన్ని కావాలంటే 100 కార్డులు తెచ్చుకుందంట ఆవిడ. ఎందుకు? వీళ్ళకి రేషన్ ఇప్పించాలని చెప్పేసి. అలా దాచిపెట్టింది, చాలా సంవత్సరాల పట్టు వాళ్ళని దాచిపెట్టింది, పోషించింది. కానీ ఒకరోజు దొరికిపోయింది. ప్రభువా మరి నీ పనేగా చేసేది, ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయని ఆవిడ అనుకోలేదు. ఆ అమ్మాయిని, వాళ్ళ అక్కని అరెస్ట్ చేశారు, తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. కొద్ది రోజులకే తండ్రి 10-15 రోజులకే ఆ ఇబ్బందులు తాళలేక తండ్రి చచ్చిపోయాడు. ఇంచుమించు ఒక 7-8 నెలలకి వాళ్ళ అక్క చచ్చిపోయింది. వాళ్ళు ఎంత భయంకరమైన చిత్రహింసలు పెట్టారంటే కొన్ని సంఘటనలు మీతో చెప్తా. తలలో ఉన్న పేలు ఒంటి మీదకు పాకులాడుతూ ఉంటే కూడా స్నానం చేసే అవకాశం వాళ్ళకు ఉండేది కాదంట. కాలకృత్యమాలు తీర్చుకోవడానికి 100 మందికి కొన్ని బాత్రూమ్స్ మాత్రమే ఉండేవట. ఆ నాజీ సైనికులు ఎంత దుష్టులు, దుర్మార్గులు, క్రూరులు అంటే పోలీస్ స్టేషన్లో హెల్త్ చెకప్స్ ఉంటాయి కదా, హెల్త్ అంటే వీళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా చెక్ చేసుకోవాలి కదా. ఆ చెక్ చేసుకోవడానికి స్త్రీలని నగ్నంగా నిలబెట్టేవాళ్ళంట. భయంకరమైనటువంటి చలిలో కొంతమంది, అంటే ఈవిడని కాదు కానీ కొంతమందినట రహస్యమైనటువంటి కెమికల్స్ వాళ్ళ శరీరాలకు ఇచ్చి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి వైద్య పరీక్షలు చేసేవాళ్ళట, వాళ్ళకి తెలియకుండానే ఎముకలు మార్చేవాళ్ళట. వినండి, చాలా చాలా ఘోరంగా చేసేవాళ్ళట. ఈవిడ నిజంగా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు భయంకరమైన మానసిక క్షోభను అనుభవించింది. ఒక స్త్రీ ఆహారం లేకుండా, స్నానాలు లేకుండా, వినండి భయంకరమైనటువంటి ఒంటరితనంతో, అవమానంతో మగ సైనికులు వేధిస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది ఆలోచించండి మీరు. తర్వాత సంగతి ఏం జరిగిందంటే ఆవిడ మొత్తం మీద హిట్లర్ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ జపాన్లో వాళ్ళు యాటమ్ బాంబ్స్ వేసిన తర్వాత వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం మీద ముగిసింది, యుద్ధం ముగిసిపోయింది. ముగిసిపోయిన తర్వాత వీళ్ళు రిలీజ్ అయ్యారు, బయటకు వచ్చారు. ఆవిడ చాలా సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలు తిరిగింది. ఆవిడ
ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఆమె గౌరవార్థంగా యెరూషలేములో ఒక మొక్కని నాటించారు. యూదులకు ప్రపంచంలో ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పిలిపించి గౌరవించి మొక్క వేయిస్తారనమాట. దాన్ని వాళ్ళకంత శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళు. ఆవిడ పేరు మీద ఇప్పటికీ కూడా జెరూసలేంలో ఒక ప్లాంట్ ఉంది అని చెప్పని అంటారు. ఆవిడకు ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బహుమతి కూడా ఆమెకి ఇచ్చారు. అయితే విషయం చెప్తాను ఏంటంటే, ఒకసారట ఈవిడ ప్రపంచ దేశాలు తిరిగి ఆవిడ క్షమాపణ గురించి చెప్తుంది, క్షమించడానికి గురించి చెప్తుంది. ఆవిడ దాగడి స్థలం అనే ఒక పుస్తకాన్ని కూడా ఆవిడ రాసింది ఆవిడ. అయితే వినండి, ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఈవిడని ఎవడైతే హింసించాడో ఆ సైనికుల్లో ఒకడట, ఈవిడని హింసించిన సైనికుల్లో ఒకడు మారుమనసు పొందాడంట, ప్రభుని తెలుసుకున్నాడంట. ఒక మీటింగ్లో కలిసి వాడు ఈవిడని చూసినప్పుడు చాలా భయపడుతున్నాడంట, చాలా బాధపడుతున్నాడట. ఈవిడ గుర్తుపట్టలేదు. వాడొచ్చి, అమ్మ నేను పలానా వ్యక్తిని, నన్ను క్షమిస్తావా అని అడిగాడట. ఒక్కసారే గతమంతా ఈమె మనసులోకి కనబడినప్పుడు, గతమంతా ఈమె మనసులోకి గుర్తొచ్చినప్పుడు మనసంతా కకావికలం అయిపోయిందట. అసలు తను కోలుకోలేకపోయిందట, చాలా షాక్ అయిపోయిందట మనిషి. కానీ ప్రభువు చెప్పాడట, నువ్వు ప్రపంచమంతా తిరిగి నువ్వు బోధిస్తున్నావు, క్షమించలేవా? నేను క్షమించిన దానికంటే కూడా ఎక్కువ నువ్వు క్షమించేది అని ప్రభు ఆమెతో చెప్పినప్పుడు ఆవిడ అన్నదట, నేను ఎప్పుడో క్షమించేశాను అని చెప్పిందంట. నేను ఎప్పుడో క్షమించేశాను అని చెప్పిందట. అప్పుడు గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం ఆమె హృదయంలో ఆవరించిందట. ప్రియమైన స్నేహితులారా, ప్రభు చెప్తుంది కూడా ఇదే. మనమేమో వినండి, అలాంటి భయంకరమైన ఘోరమైనటువంటి ద్రోహాలని క్షమించారు దేవుని బిడ్డలు. మనమేమో 10 రూపాయల దగ్గర, 100 రూపాయల దగ్గర, ఏమన్నా చిన్న చిన్న పంచాయతీలు, చిన్న చిన్న విషయాల దగ్గర క్షమించలేనటువంటి ద్వేషాలని మనసులో పెట్టుకొని రగిలిపోతూ ఉంటాం, ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటాం, మనసులు పాడు చేసుకుంటూ ఉంటాం. ప్రభు చెప్పినాడు, మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉంటే నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించండి. క్షమాపణతో కూడిన విశ్వాస జీవితం. చెప్పండి, 4వ సంగతి చెప్పండి మీరు ఒకసారి. ఏమండి? క్షమాపణతో కూడినటువంటి, క్షమించగలిగినటువంటి పరిపక్వ ఆత్మీయ జీవితం. ఈ 4 మన జీవితాల్లో ఉన్నప్పుడు ప్రభు మన ప్రార్థన వింటాడు. ఈ విషయాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు ప్రభు మనకు జవాబిచ్చేవాడుగా ఉంటాడు. మన ప్రార్థన వింటలేదంటే, ప్రభు మనకు జవాబు ఇవ్వట్లేదంటే, ఒకవేళ ఈ విషయంలో మనం ఫెయిల్ అయ్యామేమో. మనం ఒకసారి పరిశీలించుకొని సరి చేసుకొని ప్రభుని ప్రార్థన చేసే వాళ్ళంగా, ప్రార్థనా పరులుగా మనం బ్రతుకుదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక.